55:4 కంటిన్యూ చేయండి. మరణ భయం, భయం, చచ్చిపోతానేమో, నాకేదైనట్టు కొంత బాబోయ్. ఈ భయం నుండి ఏ మాంత్రికుడిని విడిపించలేడు, ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు. నీలో కలుగుతున్న వ్యాధన, నీలో కలుగుతున్న మరణ భయం, ఫియర్ ఆఫ్ ద డెత్, మరణాన్ని గురించిన భయం ఎవరు వినిపించగలరు? హాస్పిటల్ పోతావు, చెకింగ్ చేస్తావు, స్కానింగ్ చేస్తావు, ఏ సమస్య లేదయ్యా, ఏ పొరపాటు లేదయ్యా, ఏమి కనబడతలేదు, ఆరోగ్యం ఉందయ్యా, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయ్యా, గుండె బాగానే ఉందయ్యా, నరాలు బాగానే ఉన్నాయ్యా, అసలు ఏ బాధ లేదు. కానీ ఏందో తెలియని నొప్పి, తెలియని బాధ, భయం, చచ్చిపోతానేమో. ఎన్ని కంప్లైంట్ సార్ ప్రార్థనలకి అడిగేవాళ్ళు. వాక్యం వినం, చర్చికి వెళ్తాం, బాప్తిజం తీసుకుంటాం, పెద్ద ముసుకేస్తాం, పెద్ద బైబిల్ ఓడుకుంటాం, పెద్ద మొక్కలేస్తాం, ఉపయోగం ఏంది? అసలు బాగుపడే స్థలానికి వచ్చి తిప్పలు పడుతున్నాయి, నాకు అర్థం కాదు. నీ పాపమే కదా, నేను ఏలుతున్న శపితమైన అనుభవాలే కదా. ఒక్క పని ఒప్పుకో దేవుని కాడ, ఏం లేదు, ఒప్పుకోగాడ దేవుని కాడ అంతే. కీర్తనగాడు అంటాడు, నా బాల్య దినముల పాపాలు కూడా నాకు. నువ్వేమో ఈ 2 రోజులు నేనే పొరపాటు చేయలేదు, అమ్మ పరమ పరిశుద్ధుడండి, సత్కార సభ పెట్టి నీకు సన్మానం చేయాలా, ఉతికి ఆరేసి లేక, నీతి కాపులు చెప్పక, భూతి అవారాలు చేసి, ఏ పాపం లేదంటే మన ఎందుకు రోగం ఎందుకు వస్తుందా? సైతానా, కొంతమంది చూస్తే వస్తుంది, కానీ ఏం చేస్తాం? సేవకులం కదా, ప్రేమ కదా. మై డియర్ సన్, డోంట్ వరీ అమ్మా, గాడ్ అమ్మా, దేవుడమ్మా, బాగమ్మా, సూపర్ అమ్మా, హల్లెలూయా ఆమేనంట, అంతే అయ్యగారు. నీ గాడు నేర్చుకోవాలి యాక్షన్లో. బుద్ధి జ్ఞానం ఉండాలిగా. కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావా? ఈ నాకు ఉపయోగపడే మాటలు కాదు, మనందరికి ఉపయోగపడే మాటలు ఇవి. నేను చెప్పిన డైలాగ్ కాదు, దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడికి మహిమ కలుగునుగాక. కీర్తన 39:3. గుండెల్లో మంట. ఏంటి? ఏమంట? గుండెల్లో మంట అండి. ఏందో గుండె మంటగా ఉంది, కడుపు అంత మంటగా ఉంది. ఎలా పాలు లేకుండా పత్తిపూరం తొక్కినట్టు తొక్కుతావు. కొత్త ఊపిరి ఆడదు. పడుకుంటే ఎవడు తినమన్నాడు అంత దారుణంగా? పాతన ఏది? పాతన ఎలా పాలు లేకుండా పాతన ఏంటి? అన్నోడు కాడే అది పక్క బజార్లో భోజనాలు వస్తా మరి ఎలా పాలు లేకుండా పోపోయిందిరా? మరి యూజ్లెస్ ఫెలో. పాతనైతే ఎలా పాలు లేదా? పోవకైతే మాత్రం మధ్యరాత్రి 2 గంటలు పెట్టినా కూడా దెయ్యం తిండి. నీకు రోగం వస్తే దేవుడు కావాలా? దేవుడి దగ్గర రమ్మంటే డైలాగులు వేస్తావా? డైలాగ్ మారోడా? ఎవడు చెప్తున్నాడు డైలాగులు? దేవుడు చూస్తలేదా? దేవుడు అంటలేదా? ఎవడి దగ్గర రమ్మంటుంది నిన్ను? మళ్ళీ విచిత్రం అండి. మనం ఎన్ని ఆశలు వేసినా మన యాసానికి మారు యాసం దేవుడు చూపెత్తాడు. డోంట్ ప్లే ట్రిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట పిచ్చి పిచ్చి ఆశలు చేయక, నష్టపోతాం మనం. నేను చెప్పేది అది. నేను ఎక్స్ట్రాలు చేస్తే పోయేది నేనే, పోతే నువ్వే పోతావు. డైలర్ మానంటే ఎవరు చెప్పక దేవుడు అంటున్నాడు. నువ్వు ఆడ కూర్చొని ఎవరు మాట్లాడినా దేవుడు అంటున్నాడు జాగ్రత్త. కడుపులో భయం పెట్టుకుని బతుకు. రోగాలు వస్తే దేవుడు కావాలా? ఆరోగ్యం వస్తే దేవుడు అవసరం లేదా? ఆ పండకాడు ఈ పండకాడు కూర్చొని చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు వేస్తావా? ఒక తండ్రిగా మాట్లాడుతున్నదే, నేను కాకపోతే ఎవరు చెప్తారు? మరి చెప్పయ్యా, భలే దొరికంగా చెప్పు అన్నాడు చూడక.
జాగ్రత్త పడితే బాగుపడతామని చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 42 కీర్తన 5. కృంగి ఉన్నావు, నెంబర్ 1. ఇంకోటి కృంగుదల, కృంగిపోతా ఉంటాం. చిన్న చిన్న వాటికే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇంకంతే, అంత డిస్మిసే, ఇక లేదు కిస్మిస్ మన బతుకి. డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతా ఉంటాం, నిరుత్సాహం. ఈరోజు చాలా మందిని ఇది వెంటాడుతుంది, నిరుత్సాహం. ఏందోనండి, లేచిన కాంచి ఒకటి నీరసం, ఏందో ఏదో. నీ పాపమే కదా, నీలో ఉన్న పొరపాటే కదా. అది విడిచిపెట్టరా బాబు అంటే అది విడిచిపెట్టావు, దాన్ని అవి నెత్తినేసుకుని ఊరేగుతూ ఉంటావు. మరి నాయన దేవుని నమ్ముకొని బతకరా బాబు అంటేనేమో దేవుని ఆడుతూ తిరుగుతూ ఉంటావు. కృంగిపోతున్నారండి చాలా మంది. నిజం, చాలా మంది ఫోన్ కాల్స్ లో 75% మంది మాకు ఫోన్ చేసే వాళ్ళు నిరుత్సాహపడే వాళ్ళే, ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఎందుకు బతికేది ఎట్లా? నిరుత్సాహపడుదులు. చదవాలి, ఇంకొక మాట కూడా ఉంది అక్కడే. నాలో నీవేళ తొందర, టెన్షన్, తొందర ఓరకం టెన్షన్ పడిపోతా ఉంటాం. అదొక చీకటి ప్రభావం, తొందర. ఇవన్నీ కూడా నీ పాపను బట్టి కలుగుతున్న లోపాలే. 109 కీర్తన 22. నాలో గుచ్చబడి అంటే గాయం, గాయపరచబడుతున్నాం. అంతరంగ గాయాలు, శరీరానికి తగిన గాయానికి ఆయింట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. కానీ అంతరంగానికి కలిగిన గాయం, నీ మనసు కలిగిన గాయం, ఇలా గాయపరచబడిన అనుభవాల్లో ఉండిపోతున్నాం. సాతాను గాడు ఎక్కడో చోట కొడతానే ఉన్నాడు, వాడు దెబ్బ నీ మీద పడతా ఉంది. ఒక ఒంట్లో దెయ్యం బయటపడింది. ఏ సైతానా విడిచిపో, ఈ ఒంట్లో ఏమే రోగాలు తెచ్చావు అని అడిగితే అంటది, ఒకరోజు ఈ పిల్లల్ని నేను ఇలా గిచ్చా, సైతాన్ గాడు గిచ్చాడంట. ఆడ కణితి వచ్చింది. ఏమొచ్చింది? గిచ్చిందట. సైతాన్ గాడు గిచ్చాడంట, గిల్లాడంట. అలా గిల్లితే ఏమొచ్చింది? తెలియకుండా మెల్లగా చిన్న 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 పెద్దగా అయిపోయింది. ఏ సాతానా, యేసు నామములో విడిచి పోను గద్దించాను. నీవు తెచ్చిన రోగాలన్నీ కూడా నువ్వు సర్దుకొని తీసుకుపోనగానే డాముని కింద పడింది. లేచి చూసిన తర్వాత, అయ్యగారు కడితి లేదండి, ఉండదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఇచ్చారట? మనం కూడా పిల్లల ముద్ద తెగిస్తాం. నువ్వు కూడా పో ముద్దాడికి, సైతాన్ గాడికి. మరి అంత పెంట పనులు చేస్తావు, నువ్వు పెంట పనులు అని చేస్తావు కనుక పో ముద్దు. మన పిల్ల మన ముద్దు తెగిస్తాం. వాడు కూడా అంతే, అంత ముద్దు వస్తున్నావు వాడికి. నువ్వు వాడి ఆడబడితే ఆడికి గుచ్చుతున్నాడు పట్టుకొని. ఏమానండి ఎందుకు వచ్చింది అర్థం కాదు మరి నీ బతుక్కి. ఆడికి బో ముద్దు వస్తున్నాడు, వాడు ఆడబడితే ఆడు ముద్దు పెడుతున్నాడు. వాడు గిస్తున్నాడు. అబ్బా నా బిడ్డ పెట్టనే ఉండమ్మా, నాతో పాటు నరకానికి తేలుతూలే అని వాడు సంబరపడుతున్నాడు.